విగ్రహంతో నిర్మించిన నంది కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లె నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి ఆలయ నిర్మాణం ఆపై ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించడం పట్ల మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు అభినందనలు తెలియజేస్తున్నారు. שב בו לידי, אספר לך סיפור. నందీశ్వరాలయం దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నందిపల్లి గ్రామంలో మారం శ్రీకాంత్ రెడ్డి గారు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. ఆయన ఏదో అన్నట్టు దైవ సంకల్పం ఈయన శ్రీకాంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. ఈశ్వరుడు ఆశీర్వదించారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ ఆశీర్వాదము వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈశ్వరుడు ఆశీర్వాదం మీకు ఇప్పించాడు. వచ్చే ఈ 3-4 ఏళ్ళ తర్వాత ఆయన కూడా ఒక మంచి అధిష్టానం, మంచి ముఖ్యమంత్రి పదవి ఆశించాలని చెప్పేసి ఏదో చిన్న చితక కార్యక్రమం అనుకున్నాం, కానీ చాలా పెద్ద కార్యక్రమం చేపట్టారు శ్రీకాంత్ రెడ్డి గారు. ఆయనకు దేవుడి ఆశీర్వాదం ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. వచ్చే పెద్ద పెద్ద పీఠాధిపతులు, హోమాలు చాలా ఘనంగా నిర్వహించారు. ఇంత ఈ మండలం రేంజ్లో, ఈ కడప జిల్లా, ఈ చుట్టుపక్కల కడప జిల్లా రేంజ్లో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి మేము చూడడం. ఆయనకు అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. మీ పేరు? హరహర్బడే. మీ పేరు? కేంద్రం మాదిరి అవుతుంది. మనము బయటికి ఏదైనా షిరిడీకో అట్లా పోతాం కదా, అట్లా ఈ జిల్లా వాసులు ఈ గుడిని దర్శించుకునే దానికి ఖచ్చితంగా చూసొద్దాం పండి. నందిపల్లి దగ్గర బ్రహ్మాండంగా గుడి ఏర్పాటు చేసినారని ఖచ్చితంగా 100% జిల్లా వ్యాప్తంగా కూడా కొద్ది రోజులు వచ్చి దర్శించుకునేంత గుడిని ఇక్కడ ఏర్పాటు చేసినారు. మేము కూడా మాది పక్కనే వేమల మండలము. ఇన్ని రోజుల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చూడలేకపోయినాము. ఈరోజు ఆ దర్శనం సంతోషం కలిగింది. న్యాచురల్గా ప్రతి ఒక్కటి కలర్స్ వేయకుండా గుడి గొప్పతనాన్ని శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ డెవలప్ చేసినారు. ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి సార్ కావచ్చు, అవినాష్ రెడ్డి సార్ కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, ఇంత మంచి కార్యక్రమానికి వాళ్ళు వచ్చి పాలు పంచుకోవడం కూడా వాళ్ళ అదృష్టం. సార్ వాళ్ళకు కూడా అదృష్టమే. భవిష్యత్తులో మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. శివశంకరుడి బొబ్బు చింతలపల్లి. మహానంది శ్రీకాళహస్తి సరస్సులో జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. చాలా అద్భుతంగా నిర్మించారు. కంచి కామకోడి పీఠాధిపతులు అవినాష్ రెడ్డి సారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరి ఆశీర్వాదాలతో చాలా ఘనంగా నిర్వహించారు. నంది ప్రజలు అందరి సహకారంతో మారం శ్రీకాంత్ రెడ్డి చాలా అద్భుతంగా నిర్మించారు. ఎటువంటి ఇటుకలు లేకుండా ఇటువంటి ఇటుకలు న్యాచురల్ స్టోను కోటప్పకొండ, నర్సరాపేట కోటప్పకొండ నుంచి తీసుకొచ్చి ఓన్లీ గ్రానైట్తోనే న్యాచురల్గా నిర్మించారు. 6 కోట్ల పెట్టుబడితో. ఇందులో శ్రీకాంత్ రెడ్డి 3 కోట్ల విరాళం ఇచ్చేసి నిర్మించారు. చాలా ఘనంగా. నా పేరు మల్లారెడ్డి, నందిపల్లి. ఇక్కడ ఈ గుడి పడడం మాకు చాలా అదృష్టం. ఏం గుడి? నందీశ్వరాలయం మాది వేంపల్లి. అనుమతి ఎట్లా? బైపాస్ బాగుంది, చూడాలనిపించాడు. ఇట్లా గుడి ఎక్కడా లేదు, బాగుంది. ఇంతకన్నా బాగా మాకు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. మేము చూసినంత దూరం ఈ గుడి ఎక్కడా లేదు, బాగా కట్టినాడు. మీ పేరు చెప్పమ్మా?
మీ పేరు చెప్పండి. నా పేరు రాజేశ్వరి. వేంపల్లి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నందీశ్వర ఆలయం వైభవోపేతంగా ప్రతిష్టా కార్యక్రమం పూర్తయింది. దీనికి ముఖ్య అతిథులుగా మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా పార్లమెంట్ సభ్యులు శ్రీ అవినాష్ రెడ్డి గారు హాజరైతే అది ఒక ఘట్టం అయితే, తర్వాత ఘట్టము దానికంటే పెద్దదైంది మన కంచి స్వాములు గారు రావడము. ఈ గుడికి ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో ఒక పుణ్యం చేసుకునే టైం అని అనుకోవాలి. 5 రోజులు కూడా ఒక పండగ వాతావరణంలో ఈ ఊరే కాకుండా ఈ తాలూకా అంతా కూడా, నేను ఇందాక వేరే వాళ్ళు ఎవరు వచ్చారు ఏ ఊరోళ్ళు నడితే ఎల్లటూరు నుంచి కడప నుంచి వచ్చామని కూడా కొంతమంది ఆడవాళ్ళు చెప్పారు. అట్లా ఈ జిల్లా అంతటి కూడా ఈ దృష్టి ఈ నందీశ్వర ఆలయం పైన రావడం, ఇది ముఖ్యంగా పులివెందుల తాలూకాకే మణిమాణిక్యంగా ఉంది. నాట్ ఓన్లీ వేంపల్లి మండలం కాదు, ఈ పులివెందుల తాలూకాలోనే ఒక ప్రసిద్ధమైన ఆలయంగా ఇది రూపుదిద్దబోతోంది. రాబోయే కాలంలో ఈ గుడి ఎంతో విశిష్టత ఇక్కడ రూపుదిద్దుకోవడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గుడికి మంచిగా అందరూ కూడా తప్పకుండా ఆదరిస్తారు. నిన్న జరిగిన కోటి దీపోత్సవం గురించి అసలు మహిళలు ఇంత జన్మోత్సవాన్ని మన నిర్వాహకుడు శ్రీకాంత్ రెడ్డి కూడా దీన్ని ఊహించుకోలేకపోయినారు. అభిలోడు భయపడి ఫైర్ స్టేషన్ ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్ కూడా తెప్పించారు ఎక్కడ ఏం జరుగుతుందని. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆ పరమశివుని ఆశీర్వాదంతో ఈ గుడి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈరోజు ఈ నిమిషం వరకు కూడా ఏ ఒక్కరికి కూడా ఒక చిన్న గాయం కూడా కాకుండా ఇన్ని లక్ష దీపాలు వెలిగించాక కొన్ని వేల మంది మహిళలు వచ్చారు ఆ వివిధ ప్రాంతాల నుంచి. ఏ ఒక్కరికి కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఇది జరగడం నిజంగా నందీశ్వరుడికి అనుగ్రహం వల్లే జరిగింది. ఈ గ్రామాలు ఈ ప్రాంతం పైన ఎప్పుడు కూడా నందీశ్వరునికి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రామంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆ పిల్లడు చదివి లండన్ పోయి లండన్లో కొన్ని సంవత్సరాలు స్థిరపడి ఇంకా అక్కడ లండన్ నుంచి ఇక్కడ ఇంటికి వచ్చేసి ఈ గుడి కట్టించాలని ఆ పిల్లడికి ఏ టైంలో ఆలోచన వచ్చిందో కానీ అతని ఆలోచనకే అనుగుణంగా ఇది అడుగులు పడి ఈ విధంగా పూర్తి చేసుకోవడం. దీంట్లో ఆ పిల్లడికి అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించి ఈ 5 రోజులుగా గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు కృషిగా అన్ని చోట్ల అన్ని విభాగాల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా భోజనాల కాడ అంత క్లౌడ్ వచ్చింటే కూడా భోజనాల కాడ కూడా ఇబ్బంది లేకుండా కౌంటర్లన్నీ ఏర్పాటు చేసుకొని చాలా బాగా ఏర్పాటు చేసినందుకు ఈ ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డిని అలాగే నందిపల్లి గ్రామస్తులందరినీ కూడా ఈ సందర్భంగా నేను వేంపల్లి జెడ్పీటీసీగా ప్రత్యేకంగా అందరినీ అభినందిస్తున్నాను.